లక్నో వేదికగా నిన్న బుధవారం జరగాల్సిన భారత్ దక్షిణాఫ్రికా మధ్య 4వ టీ20 భారీ మంచు కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. సాయంత్రం 6:30 పడాల్సిన టాస్ పొగమంచు కారణంగా పదే వాయిదా పడుతూ వచ్చింది. పొగమంచు దుప్పటిలా కప్పేయడంతో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. రాత్రి 9:25 వరకు అంపైర్లు దాదాపు 6 సార్లు పిచ్చిని పరిశీలించారు. చివరికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గాలి నాణ్యత సూచి 400కు దాటడంతో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా దృష్ట్యా అంపైర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కి కామెంటర్ గా ఉన్న భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అంపైర్ల నిర్ణయంపై మండిపడ్డాడు. అంపైర్ల నిర్ణయం నన్ను షాక్ కు గురి చేసింది. సమయం గడిచే కొద్దీ పొగమంచు తగ్గుతుందని అనుకోవడం పొరపాటు. నేను దీనికంటే దారుణమైన పరిస్థితుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. మ్యాచ్ ని నిర్వహించింటే బాగుండేదని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. కాగా 5 మ్యాచ్ల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ సమమవుతుంది. అయితే ఈ మ్యాచ్ కి భారత స్టార్ ప్లేయర్లు అక్షర్ పటేల్, శుభమన్ గిల్ దూరం అయ్యారు. అనారోగ్యం కారణంగా అక్షర్ పటేల్ 3వ టీ20కి ముందే జట్టు నుంచి తప్పుకోగా తాజాగా గిల్ కాలికి గాయమైంది. దీంతో అతడు 5వ టీ20కి అందుబాటులో లేడు. అతడి స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి రానున్నాడు.